స్నేహ చేత ఫ్లాట్ ఎందుకు కొనిపించావు? మీరు డబ్బులిచ్చి నన్ను వదిలించుకోవాలనుకున్నారు, కానీ నేను బంగారు బాతుని ఒక్కసారి చెప్పుకోకుండా ఒక్క గుడ్డు సంపాదించాలనుకున్నాను. నా కూతురు ఇక్కడికి వచ్చిందా? లేదండి, రాలేదే. పిల్లల్ని ఎక్కడో వదిలేశానని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ పిల్లలే ఉన్నారు. అసలు ఏంటమ్మా ఇదంతా? అసలు నువ్వు రేఖలా ఎందుకు నటించాలి? చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. వచ్చింది, ఆ రోజు వచ్చింది, అందుకే నేను ఇంత దూరం వచ్చాను. చెప్పు. మా రేఖ ఆ శోభనాద్రి గారు మరి ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. ఏంటండి అంత డల్గా ఉన్నారు? ఏం లేదు. ఏమండి, మన విజయ్ గురించి వెళ్ళారు కదా, ఏమైంది? కనిపించిందా? లేదు. ఆ వినయ్ గారు ఏమన్నారు? తను రేఖలా నటించడానికి వెళ్ళింది కదా, మరి ఆ పేపర్లో ప్రకటన? నాకు తెలీదు. తెలీదంటే ఎలాగండి? వెళ్ళిన వాళ్ళు విజయ్ ఎక్కడుందో తెలుసుకొని రావాలి కదా. ఏం తెలీదని చెప్తే ఎలా సరిపోతుంది? తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కూడా అలాగే ఆలోచించుకో. దేని మీద ఆలోచనలు పెట్టుకోకు, ఆశలు కూడా పెంచుకోకు. అసలు ఏమైందండి? మీరేనా ఇలా మాట్లాడుతుంది? విజయ మన కూతురండి. తను 2 రోజుల నుంచి రాకపోతే పట్టించుకోవద్దంటారు. ఏం చేయమంటావు? ఎంతసేపు మనం మన కూతురు అనుకోవడం కాదు, తనకు కూడా ఉండాలి.
కానీ లేదే, ఏం చేయమంటావు? అంటే మీరు విజయ్ని కలిశారా? లేదు, కలవలేదు. కలవాల్సిన అవసరం, కలిసే అవకాశం రెండూ నాకు దొరకలేదు. చాలా. ఎందుకండి అంత ఆవేశపడుతున్నారు? ఎప్పుడూ లేంది మీరింతలా కోప్పడుతున్నారేంటి? ఏం చేయమంటావు? అయినా ఎందుకు పదే పదే తన గురించి ఆలోచించాలి? ఏ 20 ఏళ్ళు కనిపించకుండా పోయింది, బ్రతకలేదా? ఇంకో 20 ఏళ్ళు కనిపించకుండా పోతుంది, ఏ బ్రతకలేమా? ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. అయినా అది ఆడపిల్లే, ఈడపిల్ల కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తను వెళ్ళిపోతుంది. ఆ రోజైనా మనం ఇలాగే బాధపడాలి. అదేదో ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియటం లేదు. 20 ఏళ్లు తప్పిపోయి దూరమైంది. ఆ రోజు లోకం తెలియని పసిబిడ్డ. కానీ ఈ రోజు లోకానికే సమాధానం చెప్పగల మనిషి. నీకు నాకు సమాధానం చెప్తుందా? నిజంగా తనకు రావాలనుంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇక ఈ విషయం గురించి మాట్లాడకు. ఏంటత్తయ్య అయినా? రేఖ, తను రేఖ అయితే మరి నా కూతురు విజయ్ దుర్గ ఏమైంది? అది చెప్పవయ్యా పెద్ద మనిషి. నేను వచ్చి అడిగితే నాకేం తెలీదు అని చెప్పావు కదా, మరి నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ కూతురు ఎక్కడికో పోయింది, ఆస్తి చేయి జారిపోతుంది, ఒక్కరోజు నటించడానికి పంపించండి అని అడిగిన వాడివి ఈరోజు ఏకంగా నా కూతురునే నీ కూతురుగా మార్చుకుంటున్నావా? నానా, మీరు ఊరుకోండి. నువ్వు మాట్లాడు. అసలు ఈయన మన ఇంటికి వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. ఏదో పెద్ద మనిషి కదా అని గౌరవిస్తే ఇలా చేస్తావా? చెప్పండి, మీకు నా కూతురికి ఏమిటి సంబంధం? అసలు ఆ గౌరికి మీ కూతురికి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదండి. ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నేను అన్ని తర్వాత వివరంగా చెప్తాను మీకు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఈ రోజు అటో ఇటో తేల్చుకోకుండా ఎక్కడికి వెళ్ళను. అసలు నిన్ను ఆగండి. మా డాడీని ఏమైనా చేశారో
డాడీనా? అవును, ఆయనే మా డాడీ. 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 నేనసలు మీ కూతుర్నే కాదు. నేనసలు మీ కూతుర్నే కాదు. నేనసలు మీ కూతుర్నే కాదు. నేనసలు మీ కూతుర్నే కాదు. కూతుర్నే కాదు. నేనసలు మీ కూతుర్నే కాదు. అమ్మా రేఖ ఆగమ్మా మీరు ఉండండి డాడీ. అసలు ఈ నిజం ఇన్ని రోజులు దాచుంచడం నాది తప్పు. ఏ రోజుకైనా బయటపడాల్సిందే కదా, అది ఈ రోజు బయటపడుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, నా పేరు రేఖ. నా పేరు రేఖ. నా పేరు రేఖ. నా పేరు రేఖ. మీ కూతురు విజయదుర్గ నేను కాదు. మీ ఇంట్లో నా ఫ్రెండ్గా వచ్చి చనిపోయిందే రేఖ, తనే అసలు విజయదుర్గ. తనే అసలు విజయదుర్గ. తనే అసలు విజయదుర్గ. తనే అసలు ఈ విషయం బామ్మకి ఎప్పుడో తెలుసు. ఆ రోజే నిజం చెప్తాను అంటే బామ్మే ఆపింది. అందుకే చెప్పలేదు. ఇదిగో వీళ్ళిద్దరి మీద ఎందుకు నీకు అంత ప్రేమ అన్నారు కదా, వీళ్ళు నా కన్న బిడ్డలు. ఆ రోజు గుడికొచ్చి గొడవ చేసింది నా అన్న, నా భర్త. గౌరీ ఎవరు అన్నారు కదా, తనని నా భర్తకి నేను కట్టబెట్టిన భార్య. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఏమిటమ్మా ఇది? ఎందుకమ్మా తొందరపడ్డావు? ఇంత దూరం వచ్చాక ఇంకా నిజం దాచలేను నాన్నా. తెలియడమే మంచిదిలేండి. తెలియడమే మంచిదిలేండి. తెలియడమే మంచిదిలేండి. తెలియడమే మంచిదిలేండి. తెలియడమే మంచిదిలేండి. ఏం చేస్తున్నావురా? శోభనాద్రి, ఏమ్మా, నిజం తెలిసి కూడా నాతో చెప్పలేదు కదూ? అంటే నీకు తెలిసిపోయిందమ్మా. ఎందుకమ్మా ఇంత మోసం చేశారు?
చివరకు నువ్వు కూడా వాళ్ళతో చేరి నిజం దాచావు కదూ. తప్పలేదురా. ఎందుకమ్మా అలా చేశావు? నా కన్న బిడ్డ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నా నేను పట్టించుకోలేదు. పని మనిషిలా పరాయి మనిషిలా చూస్తూ ఉంటే కనీసం నువ్వైనా నిజం చెప్పలేదు. అటు రేఖ మోసం చేస్తే ఇటు నువ్వు మోసం చేస్తావా అమ్మా? చివరకు తను చనిపోయిన నీ నోటి నుంచి నిజం ఎందుకు బయటికి రాలేదమ్మా? ఎందుకంటే నీ కూతురు చనిపోయిందని చెప్పగలను గాని చెడిపోయిందని చెప్పలేను కదరా. అందుకు ఏంటత్తయ్య మీరనేది? నిజం తల్లి. రేఖ సాయం తీసుకుని ఇంటికి చేరింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన నీ కూతురు చెడిపోయిన ఆడపిల్ల అంటే మీరు తట్టుకోగలరా? చెప్పండి. అందుకే రేఖని విజయదుర్గ నటించమని కోరింది. నలుగురిలోనూ ఈరోజు మీ పరువు నిలబెట్టింది. నీ కూతురి చివరి రోజులు అయిన వాళ్ళ మధ్య గడిపేలా చేసింది. నీ చేతనే తలకొరువు పెట్టించి రుణం తీర్చుకునేలా చేసిందిరా రేఖ. ఏ సంబంధం లేని మీకోసం తన కన్న బిడ్డలు కూడా దూరం అయింది. తన వాళ్ళందరినీ పరాయి వాళ్ళని చేసుకున్న మంచి మనిషిరా రేఖ. అమ్మా విజయ, 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 అమ్మా విజయ, ఎంత పాపం చేశాం తల్లి. మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా మా బిడ్డవని గుర్తించలేకపోయామమ్మా. నీకు అమ్మలాంటి దాన్ని అని అన్నానే గాని నేనే మీ అమ్మనని తెలుసుకోలేకపోయానమ్మా. ఊరుకో. ఏమిచ్చినా మనం ఆ రేఖ రుణం తీర్చుకోలేవురా. మన కోసం ఎన్ని కష్టాలు పడిందో నాకు మాత్రమే తెలుసురా.
చివరకు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పినా మీకోసం వచ్చేసిందిరా తను. ఈ రోజు వరకు మీరు తననే కూతురు అనుకున్నారు. ఈ నిజం తెలియకపోతే ఎప్పటికీ అలాగే అనుకునేవాళ్ళం. అలా ఉండాలనేరా ఆ విజయదుర్గ కోరిక కూడా. నేనైనా రేఖైనా నీ కూతురు చెప్పిందే చేశావురా. గుడ్ మార్నింగ్ సార్. నీతో మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? రెస్టారెంట్కి వెళ్దామా? పార్కుకి వెళ్దామా? లేక ఎవ్వరికీ తెలియకుండా పిచ్చిదాన్ని ఎప్పుడు నోర్మోయ్, నేనేం చేయాలి? నమ్మక ద్రోహం.